10,000 మిగిలినోడు 7 లక్షల ఏడాదిలో ఎట్లా సంపాదిస్తాడు బేసిక్గా? అంటే సంపాదించేది ఏముండదు. కాబట్టి అక్రమ మద్యం జరుగుతుంది. ఇక్కడేంటి ప్రభుత్వపు ఆలోచన ధోరణి కారణంగా వచ్చినటువంటిది ఈ పర్మిట్ రూమ్స్ అనేటటువంటిది. ఇది ఎక్కడ కట్టడి చేయం, స్టేట్మెంట్లు మాత్రం ఇస్తుంటాం. ఆ పర్మిట్ రూములే ఇక్కడ ప్రధాన వేదికలైన ఈ కల్తీ లెక్కకి. మెయిన్ వాటిట్లో జరగలేదు అక్కడ. కానీ అరెస్టుల ద్వారా వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్లకి ఒక భయం ఏమన్నా మొదలైందా? ఇంకా అయిపోలేదు అరెస్టులు, జోగి రమేష్ తర్వాత ఇంకా కంటిన్యూ అవుతాయి, కొన్ని పేర్లు కూడా వినబడుతున్నాయి. తొలినాళ్లలో భయం వచ్చింది, రోజు చేస్తుంటే ఇంకా భయం ఏంది, ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు ఎంతమంది గ్యాప్ వచ్చింది అరెస్టులు. చెవిరెడ్డి మొన్న పోయింది, మళ్ళీ మిథున్ రెడ్డిని మళ్ళీ మొన్ననే కదా బెయిల్ మీద వచ్చింది. ఎక్కడ ఆపుతున్నారని వీళ్ళు పెద్ద నాయకులకు సంబంధించి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగడం ఇది నడుస్తుంది. ఇదివరకు ఏంటంటే తొలినాళ్లలో కోర్టులు కూడా సీరియస్గానే ఇచ్చినాయి. తర్వాత అర్థమైపోయింది కేసులు చాలా వరకు దొంగ కేసులు ఉంటాయి అనేది. ఇంకోటి హైకోర్టు మందలించింది కదా ఆ తర్వాత, కాబట్టి ఆగినాయి. లేకపోతే కనుక అనేక మంది కేసులు అరెస్ట్లు అయ్యి కూడా అయినాయి కదా, కోర్టులు ఇంటర్ఫీర్ అయినాయి కూడా కదా. ఇప్పుడు ఏంటంటే అంటే ప్రస్తుతం వచ్చేటప్పటికి వీళ్ళకి కావాల్సినటువంటిది ఇష్యూ డైవర్ట్ కావాలి. అబ్బే అంటే ఇదివరకు ఏంటంటే ఒక ఊహాజనిత కథ సృష్టించేవాడు అప్పుడు. ఇప్పుడు అలా కాకుండా ఆ కథకి తగినటువంటి ప్లాట్ఫామ్ని త్రూ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ల ద్వారా చేస్తున్నారు. రకంగా ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ఏంటి అంటే